Welcome to men's meeting. Welcome to our Bible study on discipleship. కదా మనము ఏం ధ్యానిస్తున్నాము? శిష్యత్వము గురించి మనము ధ్యానిస్తున్నాం. శిష్యత్వం అంటే మరి శిష్యులుగా మరి మనం ఏ విధంగా మారాలి, ఏ విధంగా జీవించాలని మనము యేసు ప్రభు చెప్పిన మాటలు మనం నేర్చుకున్నాం కదా. ఈ దినము కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్ అని నా అంశం అన్నమాట. కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్ లేక శిష్యత్వము యొక్క షరతులు. మనం ఏదైనా చేయాలనుకుంటే కొన్నిసార్లు షరతులు ఉంటాయి కదా. ఎందుకు ఆ షరతులు ఉంటాయి అంటే మరి ఖచ్చితంగా చేయాలంటే కొన్ని షరతులు ఉంటాయి కదా. కనుక శిష్యత్వం యొక్క షరతులు లేక శిష్యత్వం కొరకు షరతులు. పేపర్స్ కావాలంటే పేపర్స్ తీసుకోండి, పెన్ కూడా కావాలంటే తీసుకోండి. కండిషన్స్ ఫర్ డిసైపుల్షిప్. మరి ప్రభువే పెట్టినాడు ఆ కండిషన్స్. అది నేనేం చెప్పట్లేదు, నేను ఏది చెప్పినా కూడా వాక్యంలో నుండే చెప్తున్నాను. కనుక ప్రభు చెప్పిన మాటని మనము ధ్యానించుకుందాం. ఈ దినము లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచనం మనం చదువుకుందాం. లూకాసు వార్త 25 నుండి 35 వరకు మనం చదువుకుందాం. ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుట కంటే వాడు నా శిష్యుడు కానేరడు. సరే, ఇక్కడ మొదటి పాయింట్ మనం చదువుకుంటున్నాం. 3 సార్లు ఈ వాక్య భాగం మనం చూస్తాం. వాడు నా శిష్యుడు కానేరడు అంటే అటివాడు నా శిష్యుడు కాలేడు అని అర్థం అన్నమాట. మన వాడుక భాషలో మనం చెప్పాలంటే అటివాడు నా శిష్యుడు కాలేడు అని ప్రభు 3 సార్లు అంటాడు. కనుక ఈ మొదటి పాయింట్ ఏంటంటే బహుజన సమూహము ఆయనతో కూడా లూకాసు వార్త లూక్ చాప్టర్ 14 వర్సెస్ 25 to 35. మరోసారి చదవండి, 25 చదవండి. ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్ చదువుతాం. 14వ అధ్యాయము 14వ అధ్యాయము 25 వచనం నుండి 35 వరకు మనం చదువుకుంటున్నాం. అయితే మరి ఇప్పుడు 25, 26 వచనం మనం చదువుకుందాం. చదువుతాం, ఇంగ్లీష్ చదువుతాం. Now great crowds accompanied him, and he returned and said to them, If anyone comes to me and does not hate his own father and mother and wife and children and brothers and sisters, yes, and even his own life, he cannot be my disciple. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ప్రభు ఏమంటున్నామా? జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాజలను, అంతేకాకుండా తన ప్రాణమును సహా ద్వేషింపక ఉంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అంటున్నాం. అంటే దీంతో మనం ఏం నేర్చుకుంటున్నాము? ప్రభు మనల్ని, మన కుటుంబ సభ్యులని ద్వేషించమని మనకు చెప్తున్నాడా కదా? ప్రభు మరి మనల్ని మన కుటుంబ సభ్యులను ద్వేషించు అని మనకు నేర్పిస్తున్నాడా? కాదు కదా. ప్రభు ఆ విధంగా ద్వేషించమని ఎప్పుడు చెప్పాడు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నా అంటే
మనం ప్రభువునకు మొదటి స్థానము ఇవ్వాల్సి ఉంది. అదనమాట మొదటి పాయింట్ ఏంటంటే ప్రభువునకు మొదటి స్థానము ఇవ్వవలెను. దీని ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? ఈ వాక్య భాగం ద్వారా మనము నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్ కదండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? నీ జీవితంలో ప్రభువునకు మొదటి స్థానము ఇవ్వవలెను కదండి. గివ్ ఫస్ట్ ప్లేస్ టు ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్ కదా. ఇంత క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రభు మన కొరకు ఏం చేసినాడు? పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు పడి మరి మనకు తన సువార్తను అందించి చివరికి మన రక్షణ కొరకు ఏం చేసినాడు? ఆయన తన ప్రాణమును శిలువ మీద అర్పించినాడు కదా. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు కదా. తనని కొట్టినారు కదా, హింసించినారు. ఎన్నో భయంకరంగా మనము మరి చూస్తాం. యేసు ప్రభు మరి తన చివరి దినములలో ఏ విధంగా జరిగిందో మనకన్నీ తెలుసు. అయితే మరి ఈ విధంగా ప్రభు అన్ని శ్రమలు పడి మన కోసం వచ్చి అన్ని శ్రమలు పడి చివరికి తన ప్రాణం అర్పిస్తే మనము ఆయన లెక్క చేయకుండా ఉంటే ఎట్లా ఏ విధంగా ఉంటుంది కదా. అదనమాట దాని అర్థం. కనుక ప్రభు ఏం చెప్తున్నాడంటే నాకు మొదటి స్థానం ఇవ్వండి, నన్ను ప్రేమించండి, తర్వాత మీరు ఎవరిని ప్రేమించాలి? మీ కుటుంబ సభ్యులని వేరేవారిని ప్రేమించాలి. అదనమాట దాని అర్థం ఏంటంటే మనము ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి కదా. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం కదా. మరి ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో లేక 4:6లో అక్కడ ఏం చూస్తాము? ఇశ్రాయేలు విను, మన దేవుడు అద్వితీయుడు, ఈ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నువ్వు ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. కనుక మరి జీవితంలో మనం మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలన్నమాట. మన జీవితంలో మొదటి స్థానం మన దేవునికి ఇస్తే ఏమవుతుంది? దేవుడు మరి మనల్ని మన వైపు చూస్తాడు. ఏదో నా బిడ్డ ఎప్పుడు నా గురించి ఆలోచన చేస్తున్నాడని చెప్పేసి ఏం చేస్తాడో మనకు కావాల్సిన సహాయం తను చేస్తాడు కదండి. కనుక మార్కు సువార్త వెళ్దాం మనం. మార్కు సువార్తలో 1వ అధ్యాయము యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకున్నప్పుడు ఏ విధంగా మరి ఏమి జరిగిందో మనం చూద్దాం. గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 verses 16 to 20 మనం చదువుకుందాం. చదవండి. ఆయన గలిలయ సముద్రం తీరమున నిలుచుండగా సీమోను సహోదరుడు అంద్రయేయు సముద్రములలో వేటలు చూచెను. వారు జలధరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జలధరులుగా చేసినని వారితో చెప్పాను. వెంటనే వారు ఏం చేస్తున్నారు? వాళ్ళ వలలు విడిచిపెట్టి ఆయనని వెంబడించిరి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఏం చూస్తున్నాము? యేసు ప్రభు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? మరి వాళ్ళ పనిని వదిలిపెట్టి వచ్చేసినారు కదా. కనుక మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే మరి ప్రభు పిలిచినప్పుడు ప్రభు స్వరానికి మనం ఏమి ఇవ్వాలా? ప్రాధాన్యత మనము ఇవ్వాలి. ప్రభు మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభు మరి ఆజ్ఞకు మనము లోబడాలి కదా. కనుక మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మనము ఇవ్వాలి. కనుక మొదటి పాయింట్ ఏంటంటే గివ్ ఫస్ట్ ప్లేస్ టు ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్ కదా. ప్రభువునకు మొదటి స్థానము నీ జీవితంలో ఇవ్వవలెను. సెకండ్ పాయింట్లోకి వెళ్దాం మనం. సెకండ్ పాయింట్లోకి వెళ్దాము. మరి లూకా సువార్త 14:27 వచ్చిన చదువుకుందాం. మరియు ఎవడైనాను తన సిలువను వాడు నా శిష్యుడు కానేరడు. మళ్ళీ చెప్తున్నాడు, అతను నా శిష్యుడు
కాలేడు. ఏమంటున్నాడు అక్కడ? మరియు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని ఏం చేయాలంట? తన సిలువను మోసుకోవాలి. ఏ విధంగా మొయ్యాలో సిలువ అంటే, మనము ఒక చెక్క సిలువ తయారు చేసుకొని అది మనం మోసుకొని పోవాలన్నా? చెక్క సిలువ తయారు చేసుకొని మరి ప్రతిదినం మనము అది మోసుకొని మన పనులకి కదా, ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు అది తీసుకొని వెళ్ళటము. అది కాదు. సిలువ అంటే ఏంటి? సిలువ యొక్క అర్థం ఏంటి? శ్రమలు కదా. సిలువ యొక్క అర్థం ఏంటి? శ్రమలు. సిలువ అంటే ఒక చెక్కతో చేసిన సిలువ కాదు, లేక ఇంకేదైనా మరి మన మెడలో ఒక వెండితో చేసుకొని పెట్టుకున్న సిలువ కాదు, లేదా బంగారంతో చేసుకున్న సిలువ కాదు కదా. సిలువ అంటే ఏంటి? శ్రమలు, సఫరింగ్స్ అన్నమాట. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ తను ఏమంటున్నా అంటే, వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు కదా. ఏ విషయం మనం నేర్చుకుంటున్నాం? మనము శిష్యోత్వం గురించి మనం నేర్చుకుంటున్నాం. శిష్యోత్వం గురించి నేర్చుకుంటున్నాం కనుక ప్రభు ఏమంటున్నాడు? ఎవడైనాను మరియు తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలంటే, మన శ్రమలు మనం భరిస్తూనే ఏం చేయాలి? మనము యేసు ప్రభువును వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. మరి మనకున్న శ్రమలు, ప్రభువా నాకు శ్రమలు తీసేయి, ప్రభువా నాకు కదా. ప్రభు ఒక చోట అంటాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి కానీ భయపడొద్దు, నేను వాటన్నిటిని నేను జయించిన అంటాడు కదా. కనుక మన జీవితంలో శ్రమలు వస్తాయి. శ్రమలు మనకు వస్తాయి, టెస్ట్ కదండి. మరి పిల్లలు మరి 10th క్లాస్ మంచి చదువుతారు. చదివిన తర్వాత ఎగ్జామ్ ఉంది, నీకు పలానా రోజు నుంచి ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్ అంటే కదా. ఎగ్జామ్ పోవాలా, ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్లో పాస్ కావాలా కదా. ఆ స్టూడెంట్స్కి అదొక శ్రమ కదా. అది నవ్వుతున్నాడు కదా. స్టూడెంట్స్కి అదొక శ్రమ ఏంటంటే, బాగా చదవాలా, చదివిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయాలా, అది శ్రమ కదా. కనుక మనం చూస్తున్నాం ఏంటంటే, మన జీవితంలో శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి కదా. మన డ్యూటీ దగ్గర మనకి శ్రమలు రావచ్చు, మన ఇంటి దగ్గర మన పొరుగు వారితో మనకి శ్రమలు రావచ్చు కదా. కొన్నిసార్లు మనం బయటకు పోయేటప్పుడు, మేము మా ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను స్వామిదాస్ గారు బండి మీద వస్తుంటే అర్ధగంట కన్నా ఎక్కువ మన ట్రాఫిక్లో ఎంతసేపు, ఎంత దూరం అది? 1 కిలోమీటర్ కూడా కాదు, 1 కిలోమీటర్ లోపే అంతసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా. మరి అంటే అది కూడా ఒక శ్రమనే. ఈ శ్రమలే కాకుండా మనకి యేసు ప్రభు నామము కొరకు శ్రమలు వస్తాయి కదా. యేసు ప్రభు నామం కొరకు అంటే, మరి నీవు క్రైస్తవుడు అని చెప్పేసి మనకేమొస్తుంటాయి? శ్రమలు వస్తాయి. కనుక ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు అనారోగ్యం అనే శ్రమ వస్తుంది మనకి కదా. కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే శ్రమలు వస్తుంటాయి. డబ్బులు, ఇంట్లో మనకు సరైన డబ్బులు లేకపోవటం కదా. డబ్బులు లేకపోతే కుటుంబం గడవాలంటే చాలా కష్టము, చాలా కష్టము. ఒక కుటుంబం నడిపాలంటే యజమానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. అందుకోసం మనం అంతా పనిచేస్తుంటాం, కష్టపడుతుంటాం కదా. ఈ విధంగా ఎన్నో శ్రమలు వస్తుంటాయి. ఈ శ్రమలు వేరే, స్పిరిచువల్ మరి ఆత్మీయ శ్రమలు వేరే. ఆత్మీయ అంటే ఎటువంటివి? మరి మనము యేసుప్రభు శిష్యులమని చెప్పేసి, యేసుప్రభు బిడ్డలమని చెప్పేసి మనకి శ్రమలు వస్తుంటాయి. వాటిని కూడా మనం ఏం చేయాలి? మనము సహించాలి. వాటిని కూడా సహిస్తూ మనము ముందుకు పోవాలి. కనుక మరి యాకోబు పత్రికలు మనం చదువుకున్న ఒక మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక మంచి మాట మనం నేర్చుకుంటాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము. అయితే ఈ సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇందాక మనం రాసుకున్నాం కదా. సెకండ్ పాయింట్ ఏంటి? టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో జీసస్. నీ సిలువను ఎత్తుకొని యేసును వెంబడింపవలెను.
సెకండ్ పాయింట్ ఏంటి? నీ సిలువను ఎత్తుకొని యేసును వెంబడింపవలెను. టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో జీసస్ క్రైస్ట్. కనుక మరి యాకోబు పత్రికలో శ్రమల గురించి మనం చూసినట్లయితే, సరే మొదటిగా మనం మొదటి పేతురులోకి వెళ్దాం. ఫస్ట్ పీటర్. సరే యాకోబు పత్రికలో ఏముంటుంది? మొదటి అధ్యాయంలో 2వ వచనం చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష. ఏంటంటే అది పరీక్ష. పరీక్ష కనుకనే యేసుప్రభు ఏమంటాడు? మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. అంటే ఈ పరీక్షలు మనం సహిస్తూనే ముందుకు వెళ్ళాలి. ఓర్పును పుట్టించినని ఎరిగి, అంటే మనకి ఈ శ్రమల గుండా పోతుంటే మనకి ఏమొస్తుంటుంది? మనకి ఓర్పు అనేది మనకి వస్తుంది. కనుక మరి మనము దేవుని బిడ్డలుగా మనకి ఓర్పు చాలా అవసరం. మన జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు కలిగి జీవించాలి. ఓర్పు కలిగి మనము ముందుకు వెళ్ళాలి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి కదా. అంటే మనం పౌలుశీలను చూస్తాం కదా. పౌలుశీలను చూసినప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి బాగా కొడతారు కదా. బాగా కొడతారు, కొట్టి జైలు వేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళని వదిలిపెడితే వారు ఇంటికి పోతారు. ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. అంటే ఆనందిస్తూ యేసు ప్రభు కొరకు మేము శ్రమలు పడుతున్నాము అని సంతోషంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కనుక మన జీవితంలో ఎందుకు ఈ మాటలు నేర్చుకుంటాం అంటే, ఒకవేళ మన జీవితంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం కావాలి? మనము సంతోషంగా ముందుకు వెళ్ళాలి. అంటే ప్రభు చెప్పినాడు, దేవుని వాక్యంలో ఇవన్నీ రాయబడ్డాయి, ఈ నా కొరకు అని మనం నేర్చుకుంటూ మనము ఆనందంగా మనం ముందుకు వెళ్ళాలి కదా. సరే, మరి మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు. అయితే ఇవన్నీ సెకండ్ పాయింట్లో రిఫరెన్స్ అన్నమాట. ఇవన్నీ దేంట్లో? సెకండ్ పాయింట్లో రిఫరెన్స్. టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో జీసస్ కదా. నీ సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించు అనే మాట విషయంలో మనం నేర్చుకుంటాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడవద్దు. మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటి గురించి మనం తెలుసుకోవాలి. అయితే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఏంటి, నాకు అంతా ఇట్లా శ్రమలు వస్తున్నాయి, ఇదేంది ఇదంతా వింతగా ఉంది అని మనము అంటానికి వీల్లేదు కదా. కనుక ముందే నేర్చుకుంటున్నాం మనం. పేతురు ఏమంటున్నాడు? సహోదరులారా, ప్రియులారా, మిమ్మను శోధన అంటే ఏంటి? ట్రయల్ కదా, టెస్ట్ అన్నమాట. మనం టెస్ట్ చేయడానికి ఈ శ్రమలు వస్తాయి కదా. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడవద్దు. కనుక మనం ఆశ్చర్యపడవద్దు అంటే మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇది ఆల్రెడీ బైబిల్లో ఉంది. కనుక ఈ శ్రమ నాకు వచ్చినందుకు దేవానికి వందనాలు. అంటే శ్రమ ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరినైతే బలపరచాలని చెప్పి దేవుడు మరి అనుకుంటాడో వాళ్ళకి శ్రమలు ఇస్తాడు. మన శ్రమ ఇచ్చినప్పుడు ఏంటంటే మనల్ని బలపరుస్తున్నాడు. అంతేకాకుండా మరి మన ద్వారా ఆయన మహిమ పొందాలని చెప్పి తను చూస్తున్నాడు కదండి. కనుక మనము మరి ఆయనకు వందనాలు చెల్లించుకోవాలి. ప్రభువా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు దేవా అని చెప్పేసి మనం ఏం చేయాలి? సంతోషపడాలి కదండి. దానికి వందనాలు చెల్లించుకుందాం. ఇంకో మాట కూడా మనం చదువుకుందాము. 1 కొరింథీ 3వ అధ్యాయము మరి 10వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ
3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు దేవుడు నాకు నాకు అనుగ్రహించిన అనుగ్రహించిన కృప చొప్పున కృప చొప్పున నేను నేను నేర్పరి నేర్పరి అయిన అయిన శిల్పకారుని వలె శిల్పకారుని వలె పునాది వేసితిని. పునాది వేసి తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ పునాది ఆయన సపరేట్గా వేసి ఆయన ఒక సంస్థ స్టార్ట్ చేయలేదు కనుక మనం కూడా మరి పునాది వేసుకొని మన సొంతగా ఒక సంస్థ, ఒక సంఘము, ఒక మినిస్ట్రీ, ఒక సేవ చేయడానికి వీల్లేదు. మన పునాది ఎవరిలో ఉండాలి? యేసు ప్రభులో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే మనం చదువుకుంటాము. తర్వాత చదువుకుంటుందా? మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు ప్రతివాడు దాని మీద ఆ, ఎలాగో కట్టుచున్నాడో ఆ, జాగ్రత్తగా చూసుకున్నామనెను. ఆ. కనుక మనం మన పునాది మనం చూసుకోవాలి కదా. మన ఫౌండేషన్ ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. మన పునాది ఎవరిలో ఉండాలి? యేసు ప్రభులో ఉండాలి. కనుక మన సొంత మాటలతో మనము పునాదులు వేయటానికి వీల్లేదు. ఎందుకు ఈ పునాది అనే మాటను చెప్తున్నా అంటే, మన పునాది యేసు ప్రభులో గట్టిగా ఉంటే అప్పుడు మనము శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాం? మనం గట్టిగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము మన పునాది ప్రభులో గట్టిగా లేకపోతే మనం ఏమైపోతాము? అందుకోసం ప్రభు ఒక చోట అంటాడు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన వాడు వలె ఉంటాడు కదా. ఏమొచ్చిన తర్వాత గాలి వచ్చను, వరద వచ్చను, వర్షం వచ్చను, తర్వాత ఏమవుతుంది? ఆ ఇల్లు ఏమీ కాలేదు కదండి. ఎందుకంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున నడుచుకొనివాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మన విశ్వాసము మరి ఎవరి మీద కట్టుకోవాలి? యేసయ్య మాటల మీద మనం కట్టాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాటల మీద మీరు కట్టాలి. మన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో మన పునాది కరెక్ట్గా ఉండాలి, ద ఫౌండేషన్ కదా. కనుకనే మరి ఎందుకు ఈ పునాది అనే మాటను తీసుకున్నా అంటే, మరి మన పునాది బాగలేకపోతే మనం ఏమవుతాము? కదిలిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతాం? శ్రమలో మనము కదిలిపోతాం. ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మనము కొన్నిసార్లు ఏమవుతుందంటే యేసు ప్రభుని మరి వదిలేసే పరిస్థితికి మనం వస్తాం కదా. యేసు ప్రభు చివరికి ఇంకా వదిలేసుకుంటే సార్లే, ఎందుకు ఊక శ్రమలు అని చెప్పేసి మనము ఆ స్థితికి కూడా రావటానికి మనము వెనకంజ వేసి వెనక్కి వెళ్ళిపోతాం. కనుక మన ఫౌండేషన్ ఎవరిలో ఉండాలి? యేసు ప్రభులో ఉండాలి. కనుక 3 సార్లు చెప్తున్నాడు. అటువంటి వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయలేడు. ఈ పునాది యేసు క్రీస్తే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన పునాది ఎవరు చెప్పండి? యేసు క్రీస్తే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఫౌండేషన్ కదండి. మరి ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు? బాగా లోతుగా తవ్వుతారు కదండి. తవ్వి దాంట్లో మంచిగా ఫౌండేషన్ వేస్తారు. ఫౌండేషన్ వేసి మంచిగా కడతారు. ఎందుకు కడతారు? ఆ ఫౌండేషన్ మంచిగా ఉంటే ఇల్లు కదలదు. ఫౌండేషన్ అంతా డబ్బులు వేస్ట్ కదా. ఫౌండేషన్ ఇంత డబ్బులు ఎందుకు వేస్ట్? ఫౌండేషన్ ఇంకా కూలీ వేస్ట్, తవ్వాలా, మామూలుగా కట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇసుక మీద మన ఇల్లు కట్టేసి ఏమవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? గాలి వస్తుంది, వర్షం వస్తుంది, ఈదురు గాలి వస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు షేక్ అయిపోయి పడిపోతుంది కదండి. కనుక మన పునాది ఎవరు? యేసు క్రీస్తు మన పునాది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవర్ ఫౌండేషన్ షుడ్ బీ ఇన్ జీసస్ క్రైస్ట్ కదండి. కనుకనే మరి నేను తరచుగా చెప్తుంటాను కదా, ఏది కీర్తన 125వ కీర్తన 1వ వచనం కదా. ఏముంటుంది అక్కడ? యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు? యెహోవా యందు అంటే దేవుని యందు
యెహోవా యందు నమ్మిక ఉంచువారు, మన నమ్మిక ఎవరిలో 125 సామ్స్ 125:1 చదువు, నన్ను ఇంగ్లీష్లో చదువు. సామ్స్ 125:1. Psalms 125:1. Those who trust in Lord Those who trust in the Lord are like Mount Zion, are like Mount Zion, which cannot be moved, which cannot be moved, but abides forever. but abides for Ever. ever. Praise the Lord. Hallelujah. కనుక మనము దేవుల్లో మన విశ్వాసం ఉంటే మనం ఏ విధంగా ఉంటామో గట్టిగా ఉంటాం. కదలక నిత్యము నిలుచు సియోను వల్ల కొండ వల్లే మనం ఉంటాం. కొండ కదులుతుందా? ఎవరైనా పోయి కొండను బట్టి ఊపితే ఊగుతుందా? అంతే. మనం కూడా మన పునాది బాగా ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం కాదు, మనము షేక్ కాము. కనుక వీ షుడ్ హ్యావ్ అ ఫర్మ్ ఫౌండేషన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మనము ఎటువంటి పునాది ఉండాలి? పక్కా పునాది, గట్టి పునాది మనము వేసుకొని ఉండాలి. ఏ విధంగా ఉంటాము? ఆయన చెప్పిన మాటలు విని వాటిని ఏం చేయాలి? మనము వాటి అనుసారంగా జీవించాలి. అదనమాట. కనుక రెండో పాయింట్ కూడా అయిపోయింది. మూడో పాయింట్లకు వెళ్దాం. మూడో పాయింట్ ఏంటంటే మనం చూద్దాం. మూడో పాయింట్, ఫర్సేక్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఫర్సేక్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అంటే సమస్తమును విడిచి యేసుని వెంబడించవలెను. మూడో పాయింట్ ఏంటి? సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడింపవలెను. ఫర్సేక్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఫాలో జీసస్. కదండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ నా మాటలు కాదు, యేసయ్య చెప్పిన మాటలు. 28 నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 28 నుండి 33 వరకు చదువుకుందాం. మీలో ఎవడైనాను ఏమి కట్టాలంట? ఒక గోపురము. సరే చదవండి రోజు, తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగలేక పోయినందున చూసి వారందరూ ఈ మనుషుడు కట్టు మొదలు పెట్టను కానీ కొనసాగలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయసాగారు. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదకి 10,000 మందితో వచ్చిన వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. తనకు శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉండినప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుంటుంది కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు నేను కాలేడు. ఏమంటాడు? చివరిలో ఏమన్నాడు? 33వ వచనం ఏమంటున్నాడు? ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. కదండి. అంటే ఇక్కడ శిష్యత్వం గురించి మనం నేర్చుకుంటున్నాం. 3 చోట్ల ఈశ్వరం ఏమన్నాడు? నా శిష్యుడు కానేరడు. హీ కెనాట్ బి మై డిసైపుల్, హీ కెనాట్ బి మై డిసైపుల్, హీ కెనాట్ బి మై డిసైపుల్ అని 3 సార్లు మనం చదువుకుంటున్నాం. కదండి. అయితే ఇక్కడ 28లో మనం చదువుకున్నాం కదా. 29 సరే 28లో మరొకసారి చదువుతుంది. అక్కడ మీలో ఎవడైనాను ఒక గోపురము గొర్రెని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది. మనకేం కావాలి? గోపురం కట్టడానికి ఏం కావాలి? మనకి సామాన్లు కావాలి కదా. ఒక ఇల్లు కట్టాలంటే మనకి సామాన్లు కావాలి, డబ్బు కావాలి. అదేవిధంగా మరి మనం యేసయ్య శిష్యునిగా మరి జీవించాలంటే మనకి కొన్ని వస్తువులు అవసరం అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటది? మనం మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి?
ఏసైకి ఇవ్వాలి, మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. రెండోది ఏం నేర్చుకున్నాం మనము మన శిలువను ఎత్తుకొని ఏసైను వెంబడించాలి. మూడోది ఏంటి, మనకు కలిగిందంతా ఏం చేయాలి మనము, అంటే దాని మీద మనకు ప్రేమ ఉండటానికి వీల్లేదు కదండి. కొన్నిసార్లు ఇది నా ఇల్లు అని చెప్పేసి కొన్నిసార్లు ఏమంటుంది మనకి, నా ఇల్లు నాకు మంచి ఇల్లు ఉంది అని చెప్పేసి ఇల్లుని మనం పొగుడుకుంటాం, ఇల్లు గురించి గర్వపడుతుంటాం. లేక మనము ఫ్రెండ్స్కి చెప్పుకుంటాము, ఇతరులు నాకు మంచి ఇల్లు ఉంది తెలుసా, నేను మంచి ఇల్లు కట్టుకున్నా తెలుసా. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు కదా, ఇంటిని ప్రేమిస్తున్నావు కానీ దేవుణ్ణి ప్రేమించి. ఇల్లు ఇచ్చింది ఎవరు, మనకి ఇల్లు ఇచ్చింది ఎవరు, దేవుడు. కనుక దేవుని ప్రేమించాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ప్రకారమే ఇక్కడ ఇంకా 29వ వచనం చదవండి. 29వ వచనం చూడండి, పునాది. మళ్ళీ ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, పునాది వేసి ఒకవేళ కొనసాగింపలేకపోతే చూచి వారందరూ ఏం చేస్తారు, ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాడు కానీ కట్టలేకపోయినాడని చెప్పేసి బనాయిస్తారు, హేళన చేస్తారు, నవ్వుల పాలు చేస్తారు కదా. లోకపు తీరది. ఎందుకంటే లోకానికి ఏంటంటే ఒకరిని హేళన చేయాలంటే చాలా ఈజీ. వాళ్ళ జీవితంలో ఎన్ని ఏమంటారు తప్పులున్నా కూడా అవన్నీ దాచిపెట్టుకుంటారు. కానీ ఇతరులను హేళన చేయాలంటే, ఇతరుల మీద దుమ్మేయాలంటే, ఇతరుల మీద చెడ్డగా చెప్పాలంటే ముందు ఊరికొస్తారు కదా. కనుక మనం ఆ విధంగా ఉండటానికి వీల్లేదు కదండి. కనుక మనకు కావాల్సింది మనకు ఉందా లేదో చూసుకోవాలి. అంటే విశ్వాసం మనకు ఉందా లేదో మనం చూసుకోవాలి. రెండోది ఏమిటి, మన పునాది బాగుందా లేదో కదా. ఏసైనా చెప్తున్నాడు పునాది వేసి అంటున్నా, అంటే ఆయనలో మన పునాది మనము వెయ్యాలి కదండి. కనుక ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే మరి ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడని చెప్పేసి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కనుక మరి అన్నీ విడిచిపెట్టాలని చెప్పేసి ప్రభు చెప్పినాడు. కనుక మొదటి యోహాను పత్రికలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. 1 John 2nd chapter 15, 16, 17. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకొడి అంటున్నాడు కదండి. కనుక మన ప్రేమ